హ్యాపీ రిపబ్లిక్ డే సార్. మనకి పూర్తిగా స్వాతంత్రం వచ్చిన రోజే నన్ను పూర్తిగా చంపేద్దాం అనుకునేవా? హ్యాపీ రిపబ్లిక్ డే సార్. ఎప్పుడు మార్కెట్ లోనే కదా మా పంట కూరగాయలు తీసుకునేది మీరు. ఈ రోజు నేరుగా మా పొలంలోకి వచ్చేసినారు ఏంది? అసలు మీ దగ్గర నేను పంట ఎందుకు కొంటున్నానా? మీరు పండించుకోలేరు కాబట్టి. అది కాదు, మీరు ఎలాంటి కెమికల్స్ పడకుండా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పంటలు పండిస్తున్నారని. అవును, కానీ మీరు నిజంగానే ఆర్గానిక్ గా పండిస్తున్నారో లేదో డౌట్ వచ్చింది. అందుకే నేరుగా పొలంలోకి వచ్చేసిన. ఎంత మాట అన్నారు సార్. చూడండి సార్, ఆవు పేడ దీన్ని ఉపయోగించే పంటలు పండిస్తాం సార్. నేను నమ్మను. ఆర్గానిక్ గా పండించిన వరి సార్. నమ్మను. ఆర్గానిక్ గొంగూర. నేను నమ్మను. ఆర్గానిక్ చిక్కుడుకాయలు సార్. అస్సలు నమ్మను. సార్ మీరు నమ్మాలంటే మేమేం చేయాలి? పీజీఎస్ ఇండియా నేచర్ సర్టిఫికేట్ ఉండాలి. సర్టిఫికేటా? దీని గురించి చాలా మంది రైతులకు తెలియదు. మన భారత ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే పథకంలో భాగంగా సహజంగా ఆర్గానిక్ గా పండించే పంటలకు పీజీఎస్ ఇండియా నేచర్ సర్టిఫికేట్ అందిస్తుంది. అవునా? మార్కెట్ లో ఆర్గానిక్ అని అబద్ధం చెప్పి కెమికల్ పంటలను అమ్మే వాళ్ళకి చెక్ పెట్టడానికి, అలానే నిజంగా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన రైతులు ఈ సర్టిఫికేట్ ను చూపించి అధిక ధరలకు వాళ్ళ పంటలను అమ్ముకోవచ్చు. నిజమే. ఈ సర్టిఫికేట్ ని ఎలా పొందాలి? మన భారత ప్రభుత్వం గుర్తించిన సైనో ఫుడ్స్ ఇండియా వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ ని జారీ చేస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, నేరుగా మన పొలం దగ్గరికే వచ్చి పంటలని మొత్తం చెక్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళే మన పొలం దగ్గరకు వచ్చి ప్రాసెస్ చేస్తున్నారంటే వేలల్లో ఖర్చు అవుతుందేమో. అలా ఏమీ కాదు, 1 ఎకరా నుండి 10 ఎకరాలున్న రైతుల దాకా కేవలం 500 మాత్రమే ఇచ్చి ఈ సర్టిఫికేట్ ను పొందొచ్చు. ఆ తరువాత ప్రతి పంట ధృవీకరణకు 10 ఎకరాల వరకు 200 ఉంటే సరిపోతుంది. అయితే వాళ్ళ నంబర్ చెప్పండి సార్. స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లకు కాల్ చేసి మీరు సహజ సిద్ధంగా పండించిన మీ పంటలకు మన భారత ప్రభుత్వం అందించే పీజీఎస్ నేచర్ సర్టిఫికేట్ ను వెంటనే పొందండి. అలానే కొత్తగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్న రైతులు కూడా ఈ నంబర్లకు కాల్ చేసి మీకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయం చేద్దాం, ప్రకృతిని ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచుదాం. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని వీలైనంత మందికి తప్పకుండా షేర్ చేయండి. సార్, రిపబ్లిక్ డే సందర్భంగా మన అన్బీటబుల్ కల్చర్ ఛానల్ తరపున ఒక కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఏందే? ప్రజలకి బాగా ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. అవునా? అయితే అడగండి సార్, మీకు ఇష్టమైన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు? సుభాష్ చంద్రబోస్. శభాష్ సార్. మీరు? భగత్ సింగ్. మీరు కూడా సూపర్ సార్. ఇంతకీ వాళ్ళిద్దరంటే మీకెందుకు సార్ అంత ఇష్టమా? వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కుటుంబం కోసం కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించినారు. అందుకే వాళ్ళంటే మాకు ఇష్టం. సూపర్ సార్. సార్, ఇప్పుడు ఇంకో ప్రశ్న అడగండి. మీ బిడ్డల్ని సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాగా ఎంతమంది పెంచాలనుకుంటున్నారో చేతులు ఎత్తండి సార్. అంటే మా ఊరిని సాఫ్ట్వేర్ చదివించి బయట దేశం పంపిద్దాం అనుకుంటున్నాను. మీరు? మొన్నే మా ఆవిడకు ఒక పెళ్లి సంబంధం ఓకే అయింది. సరే, మీ బిడ్డలకు పుట్టే బిడ్డలైనా సరే భగత్ సింగ్ లాగా ఎంతమంది పెంచాలనుకుంటున్నారో? పోనీ మీ పక్కింట్లో భగత్ సింగ్ పుట్టాలని ఎంతమంది అనుకుంటున్నారో? దేశం కోసం ఎవరెవరో బలిదానం అవ్వాలి, మీరు మీ కుటుంబం మాత్రం భద్రంగా ఉండాలి. ఇక మీదటైనా మీ బిడ్డలకి భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వీరుల జీవిత చరిత్రలు చెప్పి దేశభక్తితో పెంచలేదంటే బ్రిటిష్ వాడు బాధలు పెట్టి పరిపాలించింది 200 సంవత్సరాలే. రేపు ఒకడు వస్తాడు, ఖచ్చితంగా 1000 ఏళ్లు పరిపాలిస్తాడు. ఇంట్లో గ్యాస్ వాసన వస్తున్నది, ఏమ్మా చేస్తున్నారా? అవును, గ్యాస్ వాసనే వస్తున్నది. వస్తే కర్రీ మొక్కందనా కూరండినేవా? గ్యాస్ ఆఫ్ చేయాలని తెలీదా? పంది మొక్కందనా నా తర్వాత కూర వండేవా? నీకు గ్యాస్ ఆఫ్ చేయాలని తెలుసా? ఏమే నాకు ఎదురు చెప్తున్నావు? నేను కూర వండిన తర్వాత గుడ్లు వండుకుని ఒకటే తినేవే. నువ్వుదా ఆఫ్ చేస్తుండాలా? లేదు, నువ్వే దాంట్లో వచ్చింది. నువ్వే ఆఫ్ చేస్తుండాలా? నువ్వే ఆఫ్ చేస్తుండాలా? మళ్ళీ కొట్టుకుందరు, ముందు గ్యాస్ ఆఫ్ చేయండి మా. ఎవరా నాకు చెప్తున్నావా? అప్పుడు నేను ఆఫ్ చేసాను. అట్ట కాదు మా. సరే నువ్వనే ఆఫ్ చెయ్యా. తప్పు చేయను. సరే నేనే ఆఫ్ చేసుకుంటాను. నువ్వే ఆఫ్ చేసేదానికా? నువ్వే ఆఫ్ చేయాలా? నువ్వే ఆఫ్ చేయాలా? నువ్వే ఆఫ్ చేయాలా? ఎంత గొడవలు ఎప్పటికి మారు సావండి. నువ్వే ఆఫ్ చేస్తుండాలే. కాదత్తా, నువ్వే ఆఫ్ చేసి ఉండాలా. డాడీ, ఏమే వాన పడుతుంది కదా, వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది డాడీ. సరే పదండి, వర్షంలో తరుద్దాం. ఎందుకు? వర్షంలో తరిచి వచ్చిన వెంటనే తినేదానికి వేడి వేడిగా ఉంటాయి. సరే పదండి పదండి. సరే పదండి 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 పదండి. వాన్లో తడిచి వచ్చినారా? బుద్ధి లేదా మీకు? మొన్న కదా హాస్పిటల్ పోయి వచ్చిందా? మీకెన్ని చెప్పిన బుద్ధి లేదు. 4 పూట్ల కూరగా నాపేమంటా. వేడి వేడిగా తినాలనిపిస్తుంది అన్నారు కదా, వేడి వేడిగా తిట్లు ఎట్టుంటాయా?
ఆపరేషన్ బిడ్డ మీద పనుకోనాను నేను లక్కీయా? అది కాదు, నీకు ఆపరేషన్ చేయడానికి చీఫ్ డాక్టరే వస్తున్నాడు. ఆపరేషన్ 10 లక్షలు తీసుకున్నారు, చీఫ్ డాక్టర్ గారు చూపిస్తారా? చీఫ్ డాక్టర్ కాదు, చీఫ్ డాక్టర్ అంటే ఆయన మెయిన్ డాక్టర్ అని అర్థం. ఓహో, సరే ఈ పేపర్లలో సంతకం పెట్టు. ఏం పేపర్ లేవ్యా? ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిన సస్తే మాకు సంబంధం లేదని అర్థం. చీఫ్ డాక్టర్ అన్నారా? చంపడంలో చీఫ్. సరే కామెడీ చేసిన భయపడబాక. సరే నా భార్యకి ఫోన్ చేసి ఇవ్వండి సార్. ఏమయ్యా, ఆపరేషన్ ముందు అమ్మతో మాట్లాడాలంటారు కానీ నువ్వు భార్యతో మాట్లాడాలంటున్నావా? భార్య అంటే అంత ప్రేమ? ప్రేమ లేదు, ఏమీ లేదు. చెప్పకుండా తెస్తే దానికి గదిరుతుంది. ఏవండి, మా తమ్ముడు సిగరెట్ తాగేది మానేసినాడంట. నేను కూడా ఇప్పటికి 30 సార్లు మానేసినాను. ఆరేస్తున్నానా? ఒక్కసారి నిలిపేసిన దానికి ఓవర్ యాక్షన్ చేస్తున్నది. మొన్న మా అన్నోళ్ళ ఇంటికి పోయినాను, లోపల ఇంద్రభవనం మరుగుంది. మీ అన్న పేరేం పేరే? ఇంద్ర. ఇంద్రాకోటి భవనం ఇంద్రభవనం అవ్వకుండా చంద్రభవనం అవుతుందా? అది కాదు నేను చెప్పేది, లోపల ఇంటీరియర్ వరకు అంత అందంగా ఉందని చెప్తున్నాను. మన ఇంటికి కూడా ఇంటీరియర్ వర్క్ చేపిద్దామని ఒకరితో మాట్లాడినా. వారం ముందే వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పినాడు. మరి రాలేదా? అదే చెప్పిన టైం కంతా వచ్చి ఎవడూ పని చేయనంటున్నాడు. మరి ఎందుకు రాలేదు? ఫోన్ చేసి అడిగేదా? ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను కూడా అది అడగదాం అనుకుంటున్నాను. అంటే ఫోన్ కూడా ఎత్తనంటున్నాడా? చిట్టి తల్లి, నీకోసం చీర తెచ్చిన. అన్నా, మరి బంగారు బావకేం తేలేదా? బట్టలు ఉతికే బ్రష్ తెచ్చిన. అన్న, మన ఇంటికి ఇంటీరియర్ వర్క్ చేసినారే, వాళ్ళు ఏ ఊర్నా? మన తిరుపతే కదా, మహారాజా ఇంటీరియర్స్. మనకి బాగా కావాల్సిన వాళ్ళు కూడా వర్క్ బాగా చేస్తారా? చాలా బాగా చేస్తారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, నేరుగా మన ఇంటికే వచ్చి ఎక్కడ ఏ డిజైన్ ఇవ్వాలి, ఉన్న స్పేస్ ని ఎలా సేవ్ చేయాలో చూసుకొని మనకి నచ్చినట్టు 3D డిజైన్ చేయించి గుడ్ క్వాలిటీ మెటీరియల్స్ యూస్ చేసి బెస్ట్ ఫినిషింగ్ తో ఎలాంటి టెన్షన్స్ పెట్టకుండా 45 రోజుల లోపే కీని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అవునా? అంతేకాదు 15 ఇయర్స్ వారంటీ ఇచ్చి ఎవ్రీ ఇయర్ మన ఇంటికి సర్వీస్ సపోర్ట్ కూడా అందిస్తారు. గ్రీన్ ప్లే ఆప్టిమా లేదా సెంచురీ సైనిక్ ని వీళ్ళు 699కే అందిస్తున్నారు. వీళ్ళు మన తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలలోని ఏ గ్రామానికి వచ్చైనా వర్క్ చేసిస్తారు. అయితే మన ఇంటికి కూడా వస్తారు. వీళ్ళు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఆఫర్ ని కూడా ఇస్తున్నారు. ఏందది? ఈ సంక్రాంతి నుంచి ఉగాది లోపు ఎవరైతే ఓ 5,000 అడ్వాన్స్ ఇచ్చి బుకింగ్స్ ని కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చే సంవత్సరం ఉగాది దాకా ప్రస్తుత ధరల ప్రకారమే వర్క్ చేసిస్తారు. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావా? నంబర్ ఇయ్యే. స్క్రీన్ మీద మహారాజా ఇంటీరియర్స్ వాళ్ళ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. చాలా జెన్యూన్ గా వర్క్ చేస్తారండి. మీరు కలలుగన్న గృహానికి కనువిందైన ఖచ్చితమైన ఇంటీరియర్ ని అందించాలనుకుంటే మహారాజా ఇంటీరియర్స్ ని వెంటనే సంప్రదించండి. టాకెటర్నా, మొక్కలు తేవాలనా? టాకెటర్ కావాలి. అబ్బా, ఒకే సుక్క కల్లేదు డీజిల్. అవునా? బాడికి ఎంతైనా ఇద్దాం అనుకున్నావునా? బాడికి ఎంత ఇస్తారా? తెల్లారే పోసిన పుల్లికి డీజిల్ మర్చిపోయినా. సరే, బాడికి ఎంత కావాలి? ఎంత? 1000 సాలు. 1000 కాదు, 10,000 ఇస్తా. ఎక్కడి పదాము పోయేది? పో. అన్నా, డబ్బులునా? 100. నీకెంత ఇస్తామని చెప్పిందే? 10,000 కదా. 100 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 10,000 పైసలు. నీకు పైసలు ఇస్తాం, రూపాయలు ఇస్తాం చెప్పలేదు కదా? మోసం చేయడం తప్పు. నువ్వే చెప్పాలి దాని గురించి. అప్పుడు స్టార్టింగ్ లో నువ్వు చేసింది ఏంటి? టాకెటర్ కావాలంటే ఒక సుక్క డీజిల్ లేదు. నువ్వు బాడికి ఎంతైనా ఇస్తామనేసరికి ఫుల్లుగా నది డీజిల్ మర్చిపోయినా అంటావా? ఎవరైనా ఒక లోటుకి తీసుకునేది 500, అలాంటిది 1000 రూపాయలు ఏంటి చాలు అని అంటావా? కాబట్టి నీకు 100 ధర్మం. ఈ రోజు నీకు జాలి. ఈ రోజు మా నావుకి శుభ్రంగా స్నానం చేపియాలా? వీళ్ళకి ప్రేమ ఎప్పుడు వస్తుందో కోపం ఎప్పుడు వస్తుందో చెప్పనే మాలదు బా. చెప్పమా, నిన్ను చెరువులో క్లీన్ చేయమంటావా, బాయిలో క్లీన్ చేయమంటావా, కొలంలో క్లీన్ చేయమంటావా? చెప్పు. వర్షంలో క్లీన్ చేయండి. శీతాకాలంలో వాన ఎక్కడ పడుతుంది? నాకు ఇప్పుడు వర్షంలో స్నానం చేపిస్తే సకల దేవతలకు నిలయమైన నేను మీ సకల కోరికలు నెరవేరుస్తాను. ఇప్పటికిప్పుడు వానంటే ఎక్కడ పడుతుంది? ఇప్పటికిప్పుడు వాన ఎట్లా పడిందా? మా కోరిక తీర్చాల్సిందే. సరే అడగండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమా. తదాస్తు.
లెక్కలు చేస్తేనే జోరు ఘాటుగా ఉండాలే రా బతుకు తీరు నల్లి బొక్కలు చూస్తే హుషారు